సార్ నరసింహ సార్ అదే సార్ ఇది ఒకటి రేషన్ కార్డు పెండింగ్ చూపిస్తున్నాయి దాని గురించి ఎందుకు ప్రాబ్లం అయిందని చెప్పి కనుక్కున్నాను. ఎందుకంటే డిసిఎస్ఓకు ఫార్వర్డ్ చేసినట్టే వాళ్ళు అక్కడ చేయాలి, వాళ్ళు చేయట్లేదు, ఇంకా ప్రాసెస్ అవుతుంది. ఒక్కసారి చెక్ చేస్తారన్నట్టు నేను వచ్చాను. సార్ కూడా ఫోన్ చేశాను. సార్ నమస్తే సార్, నేనే సార్ మార్నింగ్ కాల్ చేశాను కదా. సార్ పెండింగ్ యాక్చువల్గా నాకు ఏం చూపించింది ఇన్స్పెక్టర్ లెవెల్ పెండింగ్ అని చూపించినారు. నేను మండల ఆఫీస్ బొమ్మర ఇన్స్పెక్టర్ కూడా కనుక్కున్నాను. అదేంటే ఇక్కడ నుంచి అసలు ఫైల్ మూవ్ కాలేదంట కదా సార్. అది ఫైల్ కానీ మళ్ళీ ఒకసారి అది అప్లోడ్ కరెక్ట్ లేదు, అప్లోడ్ కరెక్ట్ చేయండి సెర్చ్ చేస్తామని బొమ్మర ఇన్స్పెక్టర్ అంటున్నారు. అందుకని ఒక్కసారి మేము కనుక్కుందామని వచ్చాను సార్ నేను. ఫోన్ చేసి అవునవును సార్. G6 న్యూస్ కోడంగల్ పెండింగ్ అంటే అక్కడ డిఎస్సీ అక్కడ ఓకే అయితే మొత్తం అప్రూవల్ వస్తుందంట, అప్పుడు పెండింగ్ ఉంటుందండి ఆఫ్టర్ చెప్పింది. యాక్చువల్గా నేను మండలం ఎందుకు మళ్ళీ ఒకసారి కనుక్కున్నాను ఇక్కడ మండల ఆఫీస్కి. వాళ్ళు ఏమన్నారంటే నాకు కరెక్ట్ అప్డేట్ స్కాన్ చేయలేదు, దాన్ని మళ్ళీ ఒక్కసారి స్కాన్ చేయించండి అంటే సార్ చెప్పండి. ఇంతకుముందు మనం ఇప్పుడు స్కాన్ చేస్తున్నాం ప్రజెంట్, కానీ అంటే సుమారు 1 వీక్ నుంచి ఇక్కడ మనము ఇవి ఇక్కడ స్కాన్ చేస్తాం. అంతకుముందు మొత్తం డైరెక్ట్ మొత్తం ఓన్లీ మనం అప్లై చేసుకొని సంతకాలు పెట్టి అక్కడే పంపించేవాళ్ళం. ఓకే, అప్పుడు నీ ఫార్మ్ అక్కడ ఉండొచ్చు అని అంచనా, నీ అప్లికేషన్ కూడా వాళ్ళకి రాలేదంట. వాళ్ళకి మన నీ ఫైల్ నా దగ్గర రాలేదని చెప్తున్నారు వాళ్ళు. ఫైల్ రాదు సార్, ఫైల్ నాకు మూవ్ చేయమని చెప్పండి, నేను దాన్ని ప్రాసెస్ చేపిచ్చేస్తా అంటున్నాను. ఇన్కమ్ క్యాస్ట్ పెడతారు ఈసారి కాదు, ఇంకో పైన ఉంటుంది ఆపరేటర్ పైన వీరేషన్ అయితే నేను ఇప్పుడు ఏమంటే అప్లికేషన్ చూస్తాం మన దగ్గర ఉంటే మాత్రం దాన్ని ఇక్కడ చేసుకుని పంపిస్తాం, కదంటే అక్కడ ఆర్డర్ చేస్తాం. నేను చూసుకో ఒక్కసారి నేను చెక్ చేస్తాను. వెయిట్ చేస్తాను సార్, వెయిట్ చేస్తాను. ఇది పెట్టుకోండి భారత్ हाँ